ఒక పక్క సినిమాలో పవర్ స్టార్గా వెలుగొందుతూనే మరో పక్క సమాజ సేవలోనూ భాగమవుతానని చెప్తూ పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ఒక పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు మొదలైన ఈ పార్టీ తరఫున ఆయన పలు ప్రజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా నిన్న సాయంత్రం రాయలసీమల ప్రాంతంలోని అనంతపూర్లో పవన్ జనసేన తరఫున ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ తన స్టైల్లో ప్రసంగించారు. తొలిసారి పవన్ పంచులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పడ్డాయి. ఎప్పుడూ మృదువుగా చంద్రబాబుకు సూచనలు చేసిన పవన్ ఈసారి కాస్త గట్టిగానే మందలించాడు. అనంతపురంలో జనసేన నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో ఎప్పట్లాగే ఆసక్తికరమైన ప్రసంగం చేశాడు పవన్. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని మళ్లీ నిలదీశాడు. అయితే ఈసారి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకోవడంపై మండిపడ్డారు. కేంద్ర ప్యాకేజీకి చంద్రబాబు ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం కాలేదంటూ పంచిలేశాడు. అంతేకాదు ఏపీ ప్రభుత్వంపై ఒక ఆరోపణ చేశారు. ఏపీ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైందని జనాలు అంటున్నారు. ఆ కామెంట్స్ ఎందుకు వినిపిస్తున్నాయని ప్రశ్నించారు. అంతేకాదు 2014లో చేసిన హెల్ప్ను గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని ఆయన ఈ సభలో డిమాండ్ చేశారు. ఇక జనసేన తరఫున సీమలోని వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ఎల్లప్పుడూ పోరాడతామని, తాను జనసేన మొదటి ఆఫీస్ అనంతపురంలోనే ప్రారంభిస్తానని పవన్ తెలిపారు. ఇక జనసేన ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళిందని, వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న 3 సినిమాలు పూర్తి కాగానే పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం కానున్నారు.